సో ది హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్, పార్ట్ 9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. సో ఫైనల్గా మనకు అర్థమైందంటే మన హృదయము మన కంట్రోల్లో ఉండాలి, మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉండాలి, మన తలంపులు మన కంట్రోల్లో ఉండాలి. సో చాలా మటుకు కంట్రోల్ లేని ఆలోచనలు, సో మన కొంతమంది పనులు చేస్తారు ఆ కంట్రోల్ లేకుండా. సో దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో కంట్రోల్ లేకుండా ఆలోచన వల్ల కూడా మన ఆత్మ డ్యామేజ్ కావచ్చు, మన హృదయం డ్యామేజ్ కావచ్చు, మన ప్యూరిటీ డ్యామేజ్ కావచ్చు, మన ఆత్మీయత డ్యామేజ్ కావచ్చు. కాబట్టి మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా ఎక్కువగా ఆలోచించద్దు, నెగిటివ్గా ఆలోచించద్దు. కొంతమంది మన జీవితంలో పరిచయం అవుతారు, వాళ్ళు ఉన్న నెగిటివ్ అంతా మనకు డౌన్లోడ్ చేస్తుంటా అంటారు. సో వాళ్ళ గురించి చెప్తారు, సో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి మనం అదే నిజం అనుకొని 100% అదే నిజం అనుకొని మనకు తెలియకుండానే వాళ్ళ మీద వీళ్ళ మీద అన్నోన్ పర్సన్ మీద కూడా మనం ఏమవుతాం, ద్వేషాన్ని పెంచుకుంటాం, హేట్రేట్ స్టార్ట్ అవుతుంది. సో అపవాది కూడా అలా ఇంకొకరి ద్వారా మన లైఫ్లోకి యాక్టివేట్ అవుతుంటా అంటాడు. కాబట్టి ఆ హేట్రేడ్ అనేది మనం తగ్గించుకోవాలి. సో ఇప్పుడు కొంతమంది ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు అనుకో, మనకు తెలియకుండానే ఆ రాజకీయ నాయకుడు మనకేం అన్యాయం చేయలేదు, కానీ తెలియకుండానే మనకు మోసగాడిలాగా మనకు ఏమవుతుంది, కోపం పెరుగుతుంటుంది, ఆ రాజకీయ నాయకుడి మీద ద్వేషం పెరుగుతుంటుంది. అది అవసరమా? అవసరం లేదు మనకు. సో చాలామంది మనకి ఎన్ని చెప్పినా కూడా నీ మైండ్ ఇమ్మీడియట్గా నెగిటివ్కి యాక్టివేట్ కాకుండా చూసుకోవాలి. సో కొంతమంది మనకు చెప్తారు వాళ్ళ ఇంటి వాళ్ళ గురించో, వాళ్ళ జరిగిన నష్టం గురించో, మనకు తెలియకుండానే ఆ కోపం వస్తుంది, ఆ తెలియకుండానే ఎవరో తెలియదు ద్వేషం వస్తుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, నీ మనసు ద్వేషంతో నిండుకోవడం స్టార్ట్ అవుతుంటుంది. తర్వాత ఇంటి ముందట వాళ్ళ మీద ద్వేషం పెరుగుతుంది, ఇంటి పక్క వాళ్ళ మీద ద్వేషం పెరుగుతుంది, లాస్ట్కు మన కుటుంబ సభ్యుల మీద ద్వేషం పెరుగుతుంది, లాస్ట్కు మన మీదనే మనం ద్వేషపడే రోజు ఒకటి వస్తుంది. సో ఆ హేట్రెడ్ ఒక్కసారి నువ్వు ఛాన్స్ ఇచ్చావంటే అది ఒక పాములాగా అల్లుకపోతుంటుంది, ఒక ఒక పాయిజన్ లాగా స్ప్రెడ్ అవుతుంటుంది, ఒక డిసీజ్ లాగా పాకుతుంటుంది ఆ రోగం ఎప్పుడైనా కూడా. ఈ డిసీజ్ ఏది, ఈ హేట్రెడ్ అనేది. సో అందుకే ఎవరైనా ఏమైనా నెగిటివ్ చెప్పినా కూడా సో డోంట్ అలో చేయకండి. నీ మనసులోకి అది ఇంజెక్ట్ కావద్దు, నీ మనసులోకి అది ఇంపటైజేషన్ కావద్దు. ఇప్పుడు అంతే, ఇప్పుడు మనం ఉన్నాము, ఒక 10 మంచి మాటలు చెప్పామనుకో, ఆపోజిట్గా ఆబ్వియస్గా మనకు పాజిటివ్ ఒపీనియన్ వస్తుంటుంది ఒక మనిషి మీద. అదే నెగిటివ్, వాడు మంచి చేసా కూడా మనం నెగిటివ్ చెప్పామనుకో, ఆబ్వియస్గా మన మైండ్ నెగిటివ్గా థాట్ అయిపోతుంటుంది, థింకింగ్ స్టార్ట్ అవుతుంటుంది. సో అలా ఎప్పుడు కూడా మీ ఇంటి ముందటోళ్ళు కానీ, మీ ఇంటి వెనుకాలో కానీ, మీ పక్కింటి వాళ్ళు కానీ, మీ అక్క కానీ, మీ చెల్లె కానీ, మీ అన్న కానీ, మీ తమ్ముడు కానీ, మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, ఎవరైనా కూడా ఒక పర్సన్ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే అలో చేయకండి. గాసిప్ ఈజ్ ఎ స్పిరిట్. సో చాడీలు చెప్పడం, గాసిప్, ఒకరి విషయాలు ఇంకో విషయాల దగ్గర, రెండో పర్సన్ లేని దగ్గర మూడో పర్సన్ విషయం ఎత్తిందంటే ఇట్స్ ఎ గాసిప్, ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ గాసిప్ అంటాము బైబిల్ ప్రకారము. అదొక దురాత్మ లాంటిది, అదొక వ్యాధి లాంటిది, అదొక రోగం లాంటిది ఇతరుల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను మీటే అనుకో, విల్ టాక్ టుగెదర్, మన గురించే మనం మాట్లాడుకోవాలి, మూడో పర్సన్ గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు, మూడో వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో కొంతమంది మూడో వ్యక్తి గురించి మాట్లాడి మనకు వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగేలాగా చేస్తుంటా అంటారు. సో అలాంటివన్నీ ఎంటర్టైన్ చేయకండి. ఇది కష్టమే. ఎందుకంటే దానివల్ల అపవాది ఏమవుతుంటాడు తెలుసా, మనకు తెలియకుండానే మన మనసులో యాక్టివేట్ అవుతుంటా అంటాడు నెగిటివ్ మైండ్ సెట్ తోటి. అప్పుడు నువ్వు ఒకరిని ద్వేషించే దగ్గర నలుగురిని ద్వేషించే దగ్గర 8 మంది ద్వేషించే దగ్గర 10 మందిని అలా ద్వేషించుకుంటూ పోతావు. అందుకే నేను కూడా చాలామంది చెప్తాను, డోంట్ టాక్ అబౌట్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఒకరి గురించి మాట్లాడద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో మా మేనేజర్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో ఇంకొక కొలీగ్ గురించి మాట్లాడుతున్నాడు అనుకో, ఏమో లేండి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో అని చెప్పేసి నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. నేను ఎంటర్టైన్ చేయను, వాళ్ళు మాట్లాడుకొని, బట్ నేను ఇన్వాల్వ్ కాను. సో వాళ్ళతో పాటు మనం కూడా ఆ స్వరాన్ని కలపద్దు. ఓహో అవునా. సో చెప్పలేము ఎవరు పాజిటివ్ ఉంటారో ఎవరు నెగిటివ్ ఉంటారో. సో ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. సో వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నంత మాత్రాన మనం నెగిటివ్ అనుకోవడం తప్పు కాదు. సో ప్రతి దాంట్లో కూడా నువ్వు నెగిటివ్గా ఆలోచించి తీసుకోవడం వల్ల అది మనకు ప్రాబ్లం అవుతుంటుంది. సో ఇలా మనము హ్యాండిల్ చేసుకోవాలి కొన్ని విషయాలను. సో అందుకే నేను కొంతమందిని ఎంటర్టైన్ చేయను నేను. సో ఎందుకంటే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కూడా 90% నేను అబ్జర్వ్ చేసింది, వాళ్ళు చెడు చేసిన, వాళ్ళు కీడు చేసిన,
వాళ్ళ గురించి వాళ్ళు మంచిగా చెప్పుకుంటారు. ఇతరులు మంచి చేసిన ఇతరులు ఏంటిది మంచి చేసినా కూడా వాళ్ళ గురించి చెడుగా చెప్తారు. సో ఏ కష్టం వచ్చినా కూడా నాది కరెక్ట్ పక్కవాడు రాంగ్ అని 90% పీపుల్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. తర్వాత డీప్గా చూస్తే వీళ్ళది కూడా తప్పు ఉంటుంది. సో వీళ్ళ తప్పు ఎప్పుడు కూడా చెప్పుకోరు. సో నేను అంతా కరెక్టే, పక్కవాడే తప్పు అని చాలామంది చెప్తుంటా అంటారు. సో అలాంటి విషయాల్లో నువ్వు పడి నువ్వు ఆలోచించి నువ్వు నిజమాన్ని నమ్మి వాటి లోపలికి ఆ ట్రాప్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే అపవాది ఇలాగే యాక్టివేట్ అవుతుంటా అంటాడు మన మనసులోకి, హేట్రెడ్ ద్వారా లేకపోతే గాసిప్స్ ద్వారా. గాసిప్ వల్ల మనం నిజమని నమ్మేసి హేట్రెడ్ పెంచుకుంటాము. ఆ హేట్రెడ్ నుంచి ఎన్వింగ్ పెరుగుతుంది. ఆ ఎన్వింగ్ వల్ల ఇంకా మర్డర్కి అలా 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 స్టేజెస్ దాటుతుంటుంటా అంటది. లాస్ట్కి ఎలా వెళ్తుందంటే తనకు తానే అసహించుకునే స్టేజ్కి వెళ్తుంటుంది. సో అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి సో ఎంతవరకు నువ్వు మనసులోకి తీసుకోవాలో అంతవరకే తీసుకో. ఏది తీసుకోవాలో అదే తీసుకో. ఎవరి గురించైనా నెగిటివ్ చెప్పినా కూడా దాన్ని తోసివేసేసి మళ్ళీ నువ్వు పక్కకు తప్పుకో. లేకపోతే నీ మనసులోకైనా నెగిటివ్ థాట్ వచ్చినా, నెగిటివ్ తలంపు వచ్చినా కూడా థ్యాంక్ యూ జీసస్ అని, యేసు రక్తమే జయము జయము అని చెప్పి దాని నుంచి నువ్వు బయటపడాలి. సో చూద్దాము. సో కీర్తన గ్రంథము 101 అధ్యాయం 2వ వచనంలో, నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించేదను. సో వివేకంతో ప్రవర్తించు. సో అందరూ 10 మంది నెగిటివ్గా చెప్తారు, అది నిజమని నమ్మి నువ్వు అది హేట్రేట్గా మార్చుకోకు. కొంతమంది చెప్పుడు మాటల వల్ల చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా వినద్దండి. గో విత్ యువర్ ఓన్ అనాలసిస్. ఎందుకంటే వాళ్ళకు చెడు అనిపించింది నీకు మంచి అనిపించచ్చు, నీకు మంచి అనిపించింది వాళ్ళకు చెడు అనిపించచ్చు. సో చాలామంది చెప్పుడు మాటల వల్ల కొన్ని సంసారాలు కూలిపోయాయి, భార్యాభర్తలు విడిపోయారు. చెప్పుడు మాటల వల్ల తప్పు చేయకుండా అన్నదమ్ములు విడిపోయారు, అక్కా చెల్లెళ్ళు విడిపోయారు. చెప్పుడు మాటల వల్ల 2 రాజ్యాలు కూడా విడిపోయాయి. సో కాబట్టి నిర్దోష మార్గమును వివేకంతో ప్రవర్తించదను. సో జ్ఞానంతో ప్రవర్తించు. సో నీకు ఒక మనిషి మీద ఒక పర్సనల్ ఒపీనియన్ ఉండాలి, ఒకరు చెప్తే వచ్చేది కాదు. సో 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఒక మనిషి కరెక్ట్ అయినా కూడా వాళ్ళు స్వార్థంతో చెప్తున్నారో తెలియదు, వాళ్ళ దురుద్దేశంతో దుర్బుద్ధితో చెప్తున్నారో తెలియదు, కోపంతో చెప్తున్నారో తెలియదు, అసూయతో చెప్తున్నారో తెలియదు వాళ్ళ గురించి మన దగ్గర. సో అలా కాకుండా ఆ పర్సన్ మీద ఎంతవరకు నువ్వు నమ్ముతావో నీ ఓన్ డిసిషన్ మీదనే వెళ్ళిపోవాలి. సో నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. చూసారా, భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళ క్రియలు ఉంటాయి. అంటే గాసిప్, ఒకటి గుర్తుపెట్టుకోండి, గాసిప్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ డిసీజ్. ఒక మనిషి లేనప్పుడు ఇంకోరు విషయము మన దగ్గర మోసుకొస్తుంటా అంటారు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతుంటా అంటారు, గాసిప్. సో గాసిప్ ఈజ్ ద డిసీజ్, ఇట్స్ ఎ స్పిరిట్. సో అలాంటి అసహ్యములు అవి నాకు అంటనీయను. చూసారా, మనము అంటించుకోవద్దు అవన్నీ కూడా. ఇప్పుడు న్యూస్ ఛానల్లో న్యూస్ చూస్తాము, మనం కోపం పెరుగుతుంది ఆ రాజకీయ నాయకుడి మీద, లేకపోతే యూట్యూబ్లో ఎన్నో చూస్తుంటా అంటాం, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అనుకుంటారు. సో దానివల్ల ఆటోమేటిక్గా మనకు ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, అంటే హేట్రేట్ పెరుగుతుంటుంది. అది నిజమేనే నమ్మేస్తాం. లాస్ట్కు వాళ్ళు బాగుంటారు, ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడిని తిడతారు, ఈ నాయకుడు ఆ నాయకుడిని తిడతారు. తర్వాత వాళ్ళు బాగుంటారు. మధ్యలో ఈ జనాలు ఎక్కువగా ఆలోచించి కోపం తెచ్చుకొని ద్వేషం పెట్టుకుంటారు. సో దానివల్ల వాళ్ళ ఆత్మీయ జీవితమే పాడవుతుంది, వాళ్ళకి రావాల్సిన బ్లెస్సింగ్స్ ఆగిపోవు. లాస్ట్కి వాళ్ళు బాగుంటారు, ఈ మధ్యలో ఎవరైతే వింటారో వాళ్ళే చెడిపోతారు. సో అందుకే చెప్పుడు మాటలు వినొద్దు. సో ఇలాంటి అసహ్యాలు అంటి పెట్టుకోవద్దు, అంటనీయకు. సో ఇట్స్ అ డీపర్ లెవెల్ ఆఫ్ రివల్యూషన్. ఇది మన అందరం ప్రతిరోజు చేసే తప్పే. సో ఇంకా మిమ్మల్ని లోతుగా తీసుకెళ్తున్నాడు దేవుడు. సో భక్తి మార్గంన తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. సో మీ ఇంటికి ఒక ఎదురుగా ఆమె వచ్చింది, పక్కింటి ఆమె గురించి మీ దగ్గర నెగిటివ్గా చెప్తున్నది అనుకోండి, ఎంటర్టైన్ చేయకండి, ప్లీజ్ ఎంటర్టైన్ చేయకండి. అపవాది అలాగే యాక్టివేట్ అవుతుంటాడు. మీరు అది నిజమని నమ్ముకొని ఆమె మీద మీరు నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. అంటే ఆమె ఈగోను మీకు షేర్ చేస్తుంది, ఆమె పగను మీకు షేర్ చేస్తుంది, ఆమె యొక్క నెగిటివ్ మైండ్ సెట్ని, నెగిటివ్ థింకింగ్ని మీకు షేర్ చేస్తుంది. అప్పుడు మీ హృదయం కూడా నెగిటివ్గా మైండ్ సెట్గా మారిపోతుంటుంది. సో అందుకే అంటనీయద్దు, వాటన్నిటిని అంటనీయద్దు. సో అప్పుడు మీరే చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, మాకు పని ఉంది, లేకపోతే ప్లీజ్ మీరు ఏమనుకోకండి, నా దగ్గర ఇంకో వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకండి. నేను అలాగే చెప్తాను, ప్లీజ్ ఏమనుకోకండి,
నా దగ్గర ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడకండి, అది నేను ఒకరిని మర్డర్ చేసిన దాంతో సమానంగా నేను ఫీల్ అవుతాను. సో ఇలా నేను ఆఫీస్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు నన్ను తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు నన్ను అసహించుకున్న రోజులున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మై గాడ్ లవ్స్ దట్ క్యారెక్టర్. నా దేవుడు ఆ క్యారెక్టర్ని ఇష్టపడతాడు. సో ఇలా చేశాను కూడా. నా దగ్గర ఒకరి గురించి చెడుగా మాట్లాడక బాస్ అని చెప్పేస్తాను నేను. ఒక మేనేజర్ దగ్గర కావచ్చు, మేనేజర్ గురించి కావచ్చు, ఎవరి గురించి కూడా నా దగ్గర ఎవ్వరు డిస్కస్ చేయరు. సో అందుకే దే విల్ హేట్ మీ, అందుకే నన్ను హేట్ చేస్తారు. బట్ గాడ్స్ లవ్ మీ, ఆ క్యారెక్టర్ దేవుడు ఇష్టపడతాడు. ఇప్పుడు అర్థమవుతుందా ఎలా ఆపరేట్ చేయాలో కొన్నిటిని. అందుకే భక్తి మార్గంను తొలగిన వారి క్రియలు, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, భయభక్తులు లేని వాళ్ళు, వాళ్ళ క్రియలు నాకు అసహ్యములు. అసహించుకోవాలి కొన్ని మనము ఈ జీవితంలో. అంటే ఈ చెడుని అసహించుకోవాలి, గాసిప్ని అసహించుకోవాలి, దురాశలను, దుర్బుద్ధిని అండ్ చాడీలు చెప్పే వాళ్ళను. అవునా, మనం చెవులు పెట్టి వినకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు, నాకు అంటనీయను. సో ఆ కామెంట్స్ అవుతాం, నెగిటివ్స్ కామెంట్ ఒక రాజకీయ నాయకుడి మీదనో, ఒక దైవజనుడి మీదనో, లేకపోతే మీ దగ్గరికి వచ్చి ఒక సంఘంలో ఒక దైవజనుడు ఇలా చేశాడు అని మీ దగ్గర చెప్పాడు, మీరు ఆటోమేటిక్గా ఆ దైవజనుడు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. సో మనం ఆటోమేటిక్గా నమ్మి వేస్తాము అదే నిజం అనుకొని. వీ నెవర్ గో ఫర్ ద డీటెయిల్స్ ఇన్ డీటెయిల్స్, బట్ వీళ్ళు బ్లైండ్గా మనం నమ్మేస్తాము. చెడు కదా, తొందరగా నమ్మేస్తాము. సో అలా అంటనీయద్దు, మన హృదయానికి అంటనీయవద్దు అవన్నీ కూడా. సో ఇంకా డీపర్ లెవెల్గా దేవుడు మాట్లాడుతున్నాడు చాలామందితోటి. సో మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవలెను, దౌష్టత్యము నేను అనుసరింపను. చూసారా, దౌష్టత్యముని మనం ఎప్పుడు కూడా అనుసరించద్దు. మూర్ఖ చిత్తుడు. సో కొంతమంది మన జీవితంలో మనం ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వచ్చే వాళ్ళను నుండి మనము దూరంగా వెళ్ళాలి. దౌష్టత్యమును అనుసరించద్దు, వాళ్ళను ఫాలో కావద్దు, ఎప్పుడు కూడా ఫాలో కావద్దు. గుర్తుపెట్టుకోండి, ఒకడు కామెంట్ చేశాడు కదా, మనం కూడా కామెంట్ చేద్దాం. ఒకరు నెగిటివ్గా చెప్పాడు కదా, మనం కూడా నెగిటివ్ చెప్దాం. సో ఇవన్నీ జీసస్ క్రైస్ట్కి ఇష్టం ఉండదు. సో దేవుడి పిల్లలకు ఎప్పుడు కూడా అలాంటి బుద్ధి ఉండకూడదు. మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవలను, దౌష్టమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించి వారిని. చూడండి ఇప్పటిదాకా పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించే మాట్లాడు. తమ పొరుగు వారిని చాటున దూషించి వారిని. సో ఇద్దరం కలిసాము, మూడో వ్యక్తి గురించి ఎందుకు డిస్కషన్, నాలుగో వ్యక్తి గురించి ఎందుకు డిస్కషన్. సో ఇంటి ముందట ఆమె వచ్చింది, పక్కింటి ఆమె గురించి ఎందుకు, సెకండ్ ఫ్లోర్ ఆమె వచ్చింది, థర్డ్ ఫ్లోర్ ఆమె గురించి, ఫోర్త్ ఫ్లోర్ ఆమె గురించి ఎందుకు ఆఫీస్లో ఆ మేనేజర్ గురించి ఎందుకు 10 మంది కొలీగ్స్లలో ఎందుకు ఇంకొకరి గురించి నెగిటివ్గా మాట్లాడడం. చూడండి, పొరుగు వారిని చాటున దూషించు వారిని అంటే క్రిటిసైజ్ చేయడం. మన వెనకాల చాలా మటుకు మన దేశంలో చాలా మటుకు ఇదే. ఇప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఆ ఫారినర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ, నెగిటివ్ కామెంట్స్ చేయడం కానీ, వాళ్ళు అంత టైం ఉండదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ అబౌట్ దట్ నాన్ సెన్స్ అంటారు, వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మన దగ్గర ఎంతసేపు వాళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ గురించి మాట్లాడాలి. హ్యాపీనెస్ వాళ్ళకు, ఆ సెల్ఫ్ తృప్తి అంటారు, అదే బ్రేక్ఫాస్ట్, అదే లంచ్, అదే డిన్నర్ లాగా. ఫోన్లు చేసి గంటలు ఇంటి వాళ్ళ గురించి చాటున ఎవరిని దూషించద్దు. నువ్వు చాటున ఎవరిని దూషించద్దు. ఇంకా కోపం వస్తే ముఖం మీద ఒక మాటను, చెడిపోతుందంటే ముఖం మీద తిట్టు. నేను అలాగే చేస్తాను, ముఖం మీద ఒక మాట అంటాను, బాగుపడరా అని. కానీ చాటున మాత్రము ఒక్కరి గురించి కూడా మనం మాట్లాడుకోవద్దు. ఇంకా డీపర్ లెవెల్గా దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. సో తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. దేవుడికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళని రిజెక్ట్ చేస్తా అంటున్నాడు. నువ్వు చాటుగా అంటున్నావు కానీ దేవుడు వింటున్నాడు. సో నువ్వు రెండో పర్సన్, మూడో పర్సన్ గురించి మాట్లాడుతున్నావు చాటుగా, వాడికి వినపడట్లేదేమో, ఆమెకి వినపడట్లేదో, కానీ దేవుడు వింటున్నాడు. నాలుగో పర్సన్ గురించి చెడుగా మాట్లాడుతున్నాం, ఆమెకు వినపడట్లేదో, ఆయనకు వినపడట్లేదో, దేవుడు వింటున్నాడు. 10వ పర్సన్ గురించి చెడుగా మాట్లాడుతున్నాం, వాళ్ళిద్దరికి వినపడట్లేదేమో, కానీ దేవుడు వింటున్నాడు. సో నువ్వు సంహరించేదను, వాళ్ళని నేను దగ్గరికి రానియను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం. చూడండి, గర్వంతో నిండుకున్న హృదయం, నేనే గ్రేట్, నా వల్లనే ఇది జరిగింది, నేను లేకపోతే ఇది జరగదు. గర్వం. నాకు ఆస్తి ఉంది, వాళ్ళకు ఆస్తి లేదు, గర్వము. నాకు జ్ఞానం ఉంది, వాళ్ళకు జ్ఞానం లేదు. నేను తెల్లగా ఉన్నాను, నేను హ్యాండ్సమ్గా ఉన్నాను, నేను బ్యూటిఫుల్గా ఉన్నాను, వాళ్ళు అంద విహారంగా ఉన్నారు, వాళ్ళకు డబ్బులు లేదు, కార్ లేదు. గర్వం. ఆ గర్వ హృదయం గల వారిని నేను సహింపను. చూసారా, ఆ హృదయంలో గర్వం వచ్చినా కూడా దేవుడు సహింపను అంటున్నాడు. నువ్వు క్రియలు పక్కకు పెట్టేయండి. సో ఇన్ని రోజులు మనం చేస్తేనే తప్పు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆలోచించినా తప్పు అంటున్నాడే దేవుడు. నీ మాటలు కూడా డిటిఎస్ సౌండ్లో నాకు వినపడుతున్నాయి. నీ హృదయంలో మాట్లాడుకుంటున్నావు కదా, నీ హృదయంలో ఆలోచనలు, తలంపులు కూడా నాకు పైన వినపడుతున్నాయి అంటున్నాడు.
హృదయం గల వారిని నేను సహింపను, నేను బేర్ చేయను అలాంటి వాళ్ళను. ఈ అహంకార దృష్టి గల వారిని, గర్వంతో ఉన్న హృదయాన్ని, దూషించు వారిని నేను సంహరించేదను. సో ఇప్పుడు పొరుగువారిని మనం ఇప్పటి వరకు దూషించాం, మనకు తెలియకుండానే ఒక అక్క గురించో, ఒక చెల్లె గురించో, ఒక అన్న గురించో, ఒక తమ్ముడు గురించో, అమ్మ గురించో, పిల్లల గురించో, ఇంటి వాళ్ళ గురించో, లేకపోతే బాబాయ్ గురించో, ఎవరో ఒకరి గురించి, ఏదో ఒక రిలేటివ్ గురించి ఇప్పటి వరకు మనం దూషించాం 100%, దాంట్లో నో డౌట్. కానీ ఇప్పటి నుంచి వాక్యం ప్రత్యక్షమైంది కదా, సో సరి చేసుకుందాం. సో పొరుగు వారిని ఎప్పుడు కూడా దూషించకండి, చాటున వాళ్ళ లేనప్పుడు వాళ్ళ వెనకాల తిట్టడం తప్పు. అందుకే నేను ఒక సందర్భంలో చెప్పాను, ఏ నిజమైన బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా నీ ముందు మాత్రమే కాదు, నీ వెనకాల కూడా మంచిగా మాట్లాడతారు చూసారా, అదే నిజమైన బంధం. నేను అదే కన్సిడర్ చేస్తాను. నా క్యాల్కులేషన్ అలాగే ఉంటుందండి, నా క్యాల్కులేషన్ అలాగే. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, సో భార్య ముందు బాగుంటున్నాడు, వెనకాల ఆమె గురించి వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర చులకన చేసి మాట్లాడుతున్నాడు ఆ భార్యను, ఈజ్ నాట్ ఎ రైట్ హస్బెండ్. లేకపోతే ఒక వైఫ్ ఉంది, ముందట భయపడకుండా బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరనో లేకపోతే ఫ్రెండ్స్ కొలీగ్స్ దగ్గరనో ఆ హస్బెండ్ గురించి చెడుగా మాట్లాడుతుంది, నెగిటివ్గా మాట్లాడుతుంది. షీఈ్ నాట్ ఎ రైట్ వైఫ్. లేకపోతే ఒక మేనేజర్ ఉన్నాడు, సో వాళ్ళ సబార్డినేట్స్ను ఒక పిల్లల్లాగా చూసుకోవాలి, 10 మంది ఉంటే 10 మందిని సమానంగా చూసుకోవాలి, కానీ ఇద్దరిని సమానంగా చూసుకోవట్లేదు. ఇట్స్ నాట్ ఏ రైట్ మేనేజర్. సో అలాగే ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి 100 మంది వెళ్తున్నారు, సో అందులో ఒక 10 మందే కరెక్ట్గా ఫాలో అవుతున్నారు, ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పింది. మిగిలిన 90 మంది ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ని వెక్కిరిస్తున్నారు, చాటున దూషిస్తున్నారు. దే ఆర్ నాట్ ఏ రైట్ చర్చ్ పీపుల్ టు దట్ మినిస్ట్రీ. సో ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం 1000 మంది మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 1000 మందిలో పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే నమ్ముతారో, ప్రార్థనలకు జవాబులు వచ్చినా రాకపోయినా, ఆశీర్వదించకపోయినా, ఎవరైతే దేవుణ్ణి పూర్ణ మనసుతో వెంబడిస్తారో, సంతోష హృదయంతో, ఆనందంతో, ఏసయ్యా నువ్వు ఉన్నావు చాలు, ఇది ఉంటే చాలు నాకు సరిపోతుంది అంటారు చూస్తారా, దే ఆర్ ద ట్రూ ఫాలోవర్ ద జీసస్ క్రైస్ట్. సో ఇట్స్ అ ట్రూ రిలేషన్, దేవుడు అదే కోరుకుంటాడు. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎంత డీపర్గా ఉన్నదో. సో నువ్వు భార్య భర్త ముందు బాగానే ఉంటున్నావు, కానీ నీ వెనకాల భర్త గురించి చెడుగా మాట్లాడుతున్నావు, నీ భార్య గురించి చెడుగా మాట్లాడుతున్నావు, దట్ ఈస్ నాట్ ఎ ట్రూ రిలేషన్. నీ పిల్లల గురించి చెడుగా మాట్లాడుతున్నావు, దట్ ఈస్ నాట్ ఎ ట్రూ మదర్. ఐ కెన్ సే ఇప్పుడు ఇప్పుడు యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారండి, 11 మంది నిజంగానే వెంబడించారు, ఒక ఇస్కరేతు యూదా మాత్రం వెంబడించలేకపోయాడు డబ్బు సంచి కోసం. ఈజ్ నాట్ ఏ ట్రూ ఫాలోవర్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా? ఇంకా డీపర్గా తీసుకెళ్తున్నాడు దేవుడు. సో ఇప్పుడు శామ్యూయల్ ఇద్దరిని అభిషేకించాడు, సౌల్ని, దావీదుని. కానీ సౌలు శామ్యూయల్ని చంపేంత స్థాయికి వెళ్ళాడు. సో ఈజ్ నాట్ ఏ ట్రూ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద శామ్యూయల్. సో దావీదు గౌరవించేవాడు, ఈజ్ ఎ ట్రూ బిలీవర్. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎలా దేవుడు క్యాల్కులేట్ చేస్తాడో. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక రిబ్కా ఉంది బైబిల్లో, మనందరికీ తెలుసు. అబ్రహాము, ఇస్సాకు వాళ్ళ భార్య రిబ్కా, వాళ్ళకి 2 కొడుకులు ఉంటారు, ఏషావు అండ్ యాకోబు. సో ఒకసారి ఇస్సాకు అంటాడు, ఏషావు నువ్వు రా, నిన్ను ఆశీర్వదిస్తా, ఇక నేను చనిపోతున్నా, నా కళ్ళు కనపడట్లేదు, నాకు ఒక మంచి ఆహారం భోజనము తీసుకొచ్చి పెట్టు నాకు అని అంటాడు. అప్పుడు వాళ్ళ రిబ్కా వింటుంది, వాళ్ళ భార్య వింటుంది. విని వాళ్ళ చిన్న కొడుకు చెప్తుంది యాకోబ్కి, ఇగో మీ అన్నకు ఇట్లా ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఆ అన్న వండడానికంటే ముందు, భోజనం తేవడానికంటే ముందు నువ్వే తీసుకెళ్ళు, మీ డాడీకి కళ్ళు కనపడదు కదా, నీకు మీ అన్నకు రోమాలు ఉన్నట్టు నేను కూడా అట్లా రోమాలు ఉండేటట్టు ఒక చొక్కాను తొడుగుతాను, నువ్వు వెళ్ళి నువ్వు ఆశీర్వాదం పొందుకో. సో ఇప్పుడు ఏషావుకు రావాల్సిన ఆశీర్వాదము రిబ్కా వల్ల యాకోబుకి వెళ్తుంది. సో షీఈ్ నాట్ ఎ రైట్ మదర్ టు ఏషావు, మేబీ షీఈ్ ఎ రైట్ మదర్ టు యాకోబు. సో చూసారా ఎలా ఉంటుందో దేవుడి క్యాల్కులేషన్స్. సో ఇలా ఉంటుంది దేవుడి క్యాల్కులేషన్. సో పొరుగువాడిని చాటున దూషించు వారిని నేను సంహరించేదాను. సో ఒకవేళ కోపం ఉంటే ముఖం మీదనే మాట్లాడవచ్చు, నేను దాన్ని తప్పనను, ఎందుకంటే ఒకరు బాగుపడాలంటే ఒక ముఖం మీద అనొచ్చు, కానీ చాటుగా దూషించకండి, చాటుగా చెడుగా మాట్లాడకండి. సో మన అందరిలో ఉంది ఈ బలహీనత. ఎస్, ఇప్పటివరకు వీఆర్ ఎంజాయ్డ్, వేరే వాళ్ళ గురించి మాట్లాడడంలో మనము మంచిగా ఎంజాయ్ చేసాము, అనుభవించాము ఆ ఫ్లేవర్ని. బట్ ఆ ఫ్లేవర్ దేవుడికి ఇష్టం ఉండదు. సో చాలా మటుకు అవాయిడ్ చేయడం బెటర్ నా ఉద్దేశంలో. నేనైతే మ్యాక్సిమం అవాయిడ్ చేశాను, మ్యాక్సిమం 90% అవాయిడ్ చేశాను. ఇంకా 10% కూడా మ్యాక్సిమం ఇంకో 1-2 monthsలో నేను ఆ బలహీనత నుంచి కూడా తెగిపోతాను. సో ఇవన్నీ బలహీనతలు, అపవాది మన హృదయాల కట్టిన బలహీనతలు.
సో ఇప్పుడు అర్థమైందా ఎంత లోతుగా దేవుడు మర్మాలు బయలుపరుస్తున్నాడు. సో 12 మంది శిష్యుల్లో 11 మంది నిజంగా వెంబడించారు, కానీ ఇస్కరియోతు యూదా మాత్రం డబ్బుల కోసం వెంబడించాడు. ఈజ్ నాట్ ఎ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఈజ్ నాట్ ఎ ట్రూ డిసిప్లిన్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. సో అందుకే చాటున దూషించు వారిని నేను సంహరించేదాను. సో ఎవరిని కూడా చాటున దూషించకండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్తుంటే 2 చేతులెత్తి నమస్కారం పెట్టి ప్రైజ్ ద లార్డ్ అనండి, థ్యాంక్ యూ అనండి, నాకు ఇంట్లో పని ఉందని అని చెప్పండి, వెళ్ళిపోండి. కానీ ఎంటర్టైన్ చేయకండి. ఎందుకంటే అప్పుడే మీ హార్ట్ మళ్ళీ ఏమవుతుంది, హేట్రెడ్గా స్టార్ట్ అవుతుంది. అవునా, ఆ ఎదురింటి ఆమె ఇలా చేసిందట, అవునా ఎదురింటి అబ్బాయి అలా చేశాడట, ఇదేంటి అదేంటి అని మనం ఆలోచించి వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటాం. ఆ కోపం వల్ల వాళ్ళకు ఏమీ రాదు, ఆ పని లేని ఆమె చెప్తుంది కదా, అది ఆమెకి ఏం రాదు, మనకే ఆ బ్లెస్సింగ్ ఆగిపోతుంది. ఏమంటున్నాడు దేవుడు, చాటున దూషించి వారిని నేను సంహరిస్తా అంటున్నాడు. ఇప్పుడు సంహరించేది ఆమె సంహరించబడుతుందా, ఆయన ఎవరు కాదు, మళ్ళీ మనకే డ్యామేజ్, ఇది మనకే డ్యామేజ్ అవుతుంది, మన హృదయం మనకే హేట్రెడ్తో నిండిపోతుంది. సో అలా కాకుండా బ్లాక్ చేసేసుకోవాలి. సో ఐ విల్ నాట్ ఎంటర్టైన్, నేనైతే ఐ హావ్ సెట్ ఫ్రీ. వాళ్ళు ఏమనుకున్నా మంచిగా నేను ముఖం మీద నేను చెప్పేస్తాను. సో అలా కొన్ని విషయాల్లో మనం స్ట్రిక్ట్గా ఉండాలి దేవుడి విషయంలో. ఎందుకంటే దేవుడి విషయంలో ఫుల్ఫిల్ చేసే ముందు మనుషులకు మనం దూరం కావాల్సి వస్తుంది. సో దేవుడిని నువ్వు సాటిస్ఫై చేయాలంటే మనుషులను సాటిస్ఫై చేయలేవు నువ్వు. సో అయితే నువ్వు మనుషులనన్నా సాటిస్ఫై చేయాలి, దేవునన్నా సాటిస్ఫై చేయాలి. బట్ ఐ చూజన్ టు సాటిస్ఫై గాడ్ ఓన్లీ, నాట్ హ్యూమన్స్. సో అర్థమవుతుందా, మనం కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేసిన వాళ్ళమే, ఏదో ఒక విషయంలో పొరపాటు చేసిన వాళ్ళమే, ఏదో ఒక విషయంలో మనం ఏదో ఒకటి చేసిన వాళ్ళమే. సో ఇప్పటి నుంచి పొరుగువారిని చాటున దూషించడం మానేద్దాం. అండర్లైన్ చేసుకోండి కీర్తన గ్రంథము 101 అధ్యాయం 5వ వచనం. దీనివల్ల హృదయము నశించిపోతుంది. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూసారా, దేవుడు కనిపెడుతున్నాడట. ట్రూ బిలీవర్స్, ట్రూ ఫాలోవర్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. సో ఈవెన్ అందరిలో ఉన్నాయి బలహీనతలు. ప్రార్థించుకుందాం, కలిసి ప్రార్థించుకుందాం, ఆ బలహీనతలను తీసేసుకుందాం. ఇప్పుడు 10 మంది మాట్లాడే దగ్గర 9 మందికి వద్దాం, 9 మంది గురించి మాట్లాడే దగ్గర 5 మందికి వద్దాం, 5 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1, ఒకరోజు 0 చేసేసుకుందాం. మేబీ 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు. ఈ బలహీనతలు ఓవర్ నైట్లో పోవాలని కూడా ట్రై చేయకండి, అవి పోవు కూడా. మెల్లిమెల్లిగా పోతేనే ఏదైనా కూడా బాగుంటుంది. సో ఒక్కసారి ఓవర్ నైట్లో పోతే మళ్ళీ ఓవర్ నైట్లో డబల్ అవుతాయి, అవి పోలేవు కూడా. సో మెల్లిమెల్లిగా మనం అందరం కలిసి ట్రై చేసుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. సో ఇవే దేవుడు కనిపెట్టుకుంటున్నాడట. నమ్మకస్తులు ఎవరున్నారు, హృదయ శుద్ధి గలవారు ఎవరున్నారు, నిర్దోష మార్గంలో నడుచువారు ఎవరున్నారు, చాడీలు చెప్పకుండా, గాసిప్స్ చెప్పకుండా, లేకపోతే వీళ్ళ విషయాల గురించి మాట్లాడి మనసు పాడు చేసుకోకుండా, కోపం పెట్టుకోకుండా ఎవరైతే ప్యూర్ హార్టెడ్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా నా సేవకులు, పరిచారకులు అవుతారు, నాకు ఇష్టలు అవుతారు, వాళ్ళందరూ కూడా నా మార్గంలో నడుస్తారు అంటున్నాడు. ఎస్, మనకు నిజంగా ఈ వాక్యంలో ఇంత మర్మాలు ఉన్నాయని తెలియదు. మనం ఇన్ని రోజులు తప్పు చేసాం, బట్ ఇట్స్ ఓకే, దేవుడు క్షమిస్తాడు. తెలియక చేశాం కాబట్టి ఇప్పుడు తెలిసింది కదా, తప్పు చేయకుండా సర్ది ఒకళ్ళ మధ్యలో చేసినా కూడా క్షమించేసి మళ్ళీ మనం హృదయాలను కడుక్కుందాం. నేను చెప్పాను, మన హృదయం ఏంటిదంటే మన తెల్లటి వస్త్రం ఉంటుంది చూసారా, తెల్లటి వస్త్రం మనం వేసుకొని ఒక 10 kilometers పోయిరాగానే నల్లబడిపోతుంది, మురికి పడుతుంది, మరకలు పడుతుంటాయి. మళ్ళీ ఇంట్లో వాషింగ్ మిషన్లో ఆ పౌడర్ వేసి ఈ పౌడర్ వేసి మనం ఉత్తుకుంటాము. అలాగే మన హృదయం కూడా మార్నింగ్ లేచి నైట్ వరకు ఎంతో కొంత మరక, ఎంతో కొంత జిడ్డు, లేకపోతే ఎంతో కొంత మలినం అవుతుంటుంది. సో దాన్ని మళ్ళీ ప్రార్థన చేసుకొని, వాక్యాన్ని చదువుకొని మన హృదయాన్ని మళ్ళీ తెల్లటి వస్త్రంలాగా చేసుకోవాలి. సో మన హృదయం ఎప్పుడు కూడా కడుగుతూనే ఉండాలి. 30 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. ఇంకా గంట సేపు చనిపోతానన్నా కూడా నాకు శుద్ధ హృదయం దయచే ప్రభు అనేసి ప్రార్థించి పోవాల్సి వస్తుంది మనం. ఎందుకంటే ఒక తెల్లటి వస్త్రము ఎంత ఉతికినా కూడా మళ్ళీ కొద్దిసేపు వాడగానే ఎలాగైతే మరకబడిపోతుందో మన హృదయం కూడా ఒక 2 రోజులు వాడగానే, ఈ 2 రోజులు లోకంతో స్నేహం చేయగానే అలాగే మురికి పడిపోతుంది, మలిన పడిపోతుంది. సో గాడ్, థ్యాంక్ యూ జీసస్. కీర్తన గ్రంథము 101 అధ్యాయం 7వ వచనం. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధంలాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. సో పరలోకంలో దేవుడి ముందట ఎవరు కూడా మోసం చేసేవారు నా ఇంట, అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు నా ఇంట నివసించడు, అంటే పరలోకం ఆయన ఇల్లు, ఆయన యొక్క సన్నిధి. ఆ సన్నిధిలో మోసం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా నివసింపరు. సో మోసం ఎక్కడి నుంచి జరుగుతుంది, మన హృదయం నుంచి జరుగుతుంది. అబద్ధముల వాడు నా కన్నుల ఎదుట నిలబడడు.
యెహోవా పట్టణంలో నుండి, చూసారా, యెహోవా పట్టణము, పరలోకమే యెహోవా పట్టణం నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి హృదయంన నేను సంహరించదను. చూసారా, భక్తిహీనులందరినీ, హృదయ శుద్ధి లేని వాళ్ళందరినీ కూడా ఆయన సంహరిస్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని బట్టి మోసం కలిగిన హృదయము పరలోకాన్ని చేర్చలేదు, అబద్ధములాడు కన్నులు పరలోకాన్ని చేర్చలేదు. యెహోవా ఎదుట పాపము చేయవారందరూ నిర్మూలమవుతారు. సో అనుకుంటున్నారు చాలామంది, నేను మనసులో తిట్టుకుంటున్నాను, శపించుకుంటున్నాను, వాడికి తెలుసో తెలియదో. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు వింటున్నాడని మాత్రం మర్చిపోవద్దు. సో అందుకే ఐ విల్ కీప్ మై హార్ట్ ఎంటీ. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ప్రార్థనకు జవాబు వచ్చినా రాకున్నా నేను ఎంటీగా ఉంటా. అంటే ఏది కూడా ఆలోచించను, అయ్యో ఇది ఎందుకు వస్తుంది, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు. మళ్ళీ నేను అలా అన్నా కూడా ఆయనకి ఏడైనా పడిపోతుందో, మళ్ళీ ఆయనకి ఏం తెలుస్తుందో, నేను ఇలా ఆలోచిస్తున్నానని దేవుడికి తెలిస్తే మళ్ళీ ఆయన ఇంకా ఏ స్టీరింగ్ ఎటు తిప్పుతాడో. సో తెలియక నేను కీప్ మై హార్ట్ ఎంటీ, ఆల్వేస్ కీప్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ అలాట్ టు కీప్ మై హార్ట్ ఎంటీ. అంటే ఏం ఆలోచించకుండా ఎవరైనా ఉండగలుగుతారా? అయితే పాజిటివ్ అని ఆలోచిస్తాం, నెగిటివ్ అని ఆలోచిస్తాం. ఏది జవాబు వచ్చినప్పుడు, ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు, లేకపోతే రాకపోతే కూడా ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా, అయ్యో ఎందుకు వస్తలేదు, దేవుడు వింటున్నాడా లేదా, లేకపోతే నా ప్రార్థన నేనన్నా తప్పు చేసినా లేదా. సో ఇలాంటి ఆలోచనలు కూడా రాకుండా నేను ఏం చేస్తున్నాను, బ్లాక్ చేస్తున్నాను. కీప్ మై హార్ట్ ఎంటీ. అయ్యే టైంకి అవుతుంది, నా ప్రార్థన అయితే నేను చేస్తాను, దేవుడికైతే వదిలేస్తాను. ఆయన ఇచ్చిన్నాడు, ఆయన చిత్త ప్రకారం ఇచ్చేస్తాడు. అంతేకాని దేవుడి మీద అనుమాన పడడం, డౌట్ పడడం, నా మనసులో కూడా అది క్లీన్ చేసేసుకుంటున్నా. అంటే దేవుడి మీద 1% కూడా రాకుండా చూసుకుంటా. సో అంటే కీప్ ఎంటీ అంటారు చూసారా, ఆ హార్ట్ని ఎంటీగా పెట్టేస్తున్నా. సో ఎందుకంటే ఏమన్నా మాట్లాడినా కూడా మళ్ళీ ఆయనకి ఏడ వినబడుతుందో, ఆయనకి వినబడుతుంది, ఆయనకు దేవుడికి ఖచ్చితంగా వింటుంది. మన హృదయ మాటలు అన్నీ వినబడతాయి. ఇంత వాక్యంలో ఇంత క్లియర్గా చెప్పాడు కదా, ఎందుకు దేవుడు స్వస్థత పడుస్తలేడేమో, ఎందుకు జవాబు ఇస్తలేడేమో, అసలు ఉన్నాడా లేడా, లేదా మర్చిపోయాడా, ఇలాంటి ఆలోచనలు కూడా రాకుండా ఆపివేస్తున్నా. అలాంటి ఆలోచన వచ్చినా మళ్ళీ ఆయనకి వినబడుతుందని. సో అర్థమవుతుందా, అంత క్లియర్గా మానిటర్ చేసుకుంటున్నా నా హార్ట్ని. సో ఇప్పుడు మన హృదయము మన కంట్రోల్లో ఉండాలి, ఆలోచనలు మన కంట్రోల్లో ఉండాలి, తలంపులు మన కంట్రోల్లో ఉండాలి. సో అన్నీ మన కంట్రోల్లో ఉండాలి. కానీ ఇప్పటివరకు మన హృదయము కంట్రోల్లోకి మనం వెళ్ళాము. సో మన హృదయము తిట్టు అంటే తిట్టేస్తున్నాం, మన హృదయము వాడి గురించి శపించు అనగానే శపించేస్తున్నాం, మన హృదయంలో నెగిటివ్గా ఆలోచిస్తున్నాము, ఇప్పటి వరకు ఆలోచించనగానే. సో ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన హృదయంలో ఇవన్నీ చేసుకున్నాం, శపించుకున్నాం, తిట్టుకున్నాము, ద్వేషించుకున్నాము, పగ పెంచుకున్నాము. ఇవన్నీ కూడా మన హృదయ కంట్రోల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, బ్లాక్ చేసేయాలి. ఆ థాట్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేసుకొని మన హృదయాన్ని మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్నీ కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు బాగుంటుంది. సో ఎండ దెబ్బకు వాడిన వలె నా హృదయము వాడిపోయినది, భోజనము చేయటకే నేను మర్చిపోవచ్చున్నాను. కీర్తన గ్రంథము 102:4. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె ఎలా ఎండిపోయిందో నా హృదయం వాడిపోయి ఉన్నది. సో కొంతమంది ఏం చేస్తారో తెలియదు, అంటే బాధలో ఉంటారు. ఆ బాధపడే హృదయం కూడా అలో చేయొద్దండి. ఆ మనిషి రిజెక్ట్ అయ్యాక, మనిషి ఫెయిల్యూర్ అయ్యాక చాలామంది నిందించినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే డిప్రెషన్కి వెళ్తారు, డిమోటివేషన్కి వెళ్తారు, డిసాటిస్ఫాక్షన్కి వెళ్తారు. ఇవన్నీ హృదయంలో జరిగిపోతుంటాయి. లాస్ట్కి సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. లాస్ట్కి ఏమవుతుంది, వాళ్ళు మరణం దగ్గరికి వెళ్ళిపోతారు. సో కొంతమంది ఏం చేస్తారో కూడా మర్చిపోతారు. సో అలాంటి హృదయం మారిపోకుండా చూసుకోవాలి. అంటే నీ హృదయంలో ఆ దిగులు, ఆ గుబులు, ఆ విచారణ, ఆ చింత రాకుండా చూసుకోవాలి, అలో కాకుండా చూసుకోవాలి. అప్పుడు నువ్వు తినేది ఏంటిదో తెలియదు, త్రాగేది ఏంటో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు. కొంతమంది అంతే, బాధతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు, బాగా కృషించిపోయినప్పుడు ఏం ఆలోచిస్తారో తెలియదు, ఏమి మాట్లాడతారో, ఏం ఆలోచిస్తారో, ఏ పని చేస్తారో తెలియదు. సో అలా కాకుండా మన హార్ట్ని ఆల్వేస్ హెల్తీగా పెట్టుకోవాలి. సో ఇది చాలా కష్టము, బట్ ప్రార్థించుకున్నప్పుడు మనకు సాధ్యము కానిది ఏదీ లేదని దేవుడే చెప్పాడు. కీర్తన గ్రంథము 103:5. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్త దగుచుంటున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాను. చూసారా, దేవుడు మన హృదయాన్ని మేలుతో నింపుతున్నాడట. అంటే చెడు తీసేసి మేలుని, కీడు తీసేసి మంచిని, నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని, అండ్ క్రిటిసిక్స్ తీసేసి ఓకే పోనీలే వాళ్ళు ఏం మాట అనుకున్నారో అంటే అనుకోనిది. సో అలా పాజిటివ్ వైబ్రేషన్తో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరచుచున్నాడట. యవనము క్రొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. సో అలా మనం ఎప్పుడు కూడా నెగిటివ్, నేను చెప్పాను కదా మొన్న, నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుకోవడం నేర్చుకోవాలి.
నేను మొన్న ఒక మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు ఒకరు క్రిటిసైజ్ చేస్తున్నారు ఒక పెద్ద మనిషిని. సో నేను చెప్పాను, నా దేశము ఒక వృద్ధుడు కూడా ఏంటిది మొబైల్ వాడే స్థాయికి ఎదిగింది. అతను బెగ్గరు. వాళ్ళందరూ అంటున్నారు ఇతను బెగ్గరు, ఇతను అడుక్కుని తినే అతను, ఇతనికి ఫోన్ రీఛార్జ్ అవసరమా అని అంటున్నారు. బట్ నేను అంటాను, నా దేశము అంత గొప్ప స్థాయికి ఎదిగింది, ఇది అవసరమే అని నేను అన్నాను. సో అలా పాజిటివ్. సో వాళ్ళు నెగిటివ్ చేసినంత మాత్రాన మనము వాళ్ళకు స్వరాన్ని కలపద్దు, వాళ్ళకు మనం ట్యూన్ కలపద్దు. సో వాళ్ళ సింక్ కావద్దు, నాన్ సింక్ అయిపోవాలి. సో వాళ్ళు నెగిటివ్ మాట్లాడారు కదా, దాంట్లో మనం ఎలా పాజిటివ్ థింక్ చేయాలి, ఎలా పాజిటివ్ అటిట్యూడ్ తీసుకురావాలి, ఎలా పాజిటివ్ వైబ్రేషన్లోకి రావాలి. సో ఇలా మాట్లాడినప్పుడు సో మనకు బాగుంటుంది. సో మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. సో అప్పుడు మన హృదయం తృప్తిపరుస్తుంది. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ అలాట్. నేను కూడా చాలా వర్కౌట్ చేస్తున్నా ఈ వీటి విషయంలో, ఎస్పెషల్లీ హార్ట్ విషయంలో. నేను ఏం అడగట్లేదు, శుద్ధ హృదయాన్ని అడుగుతున్నా, నా మనశ్శాంతిని ఇవ్వమని అడుగుతున్నా, హృదయంలో ప్రశాంతతని ఇవ్వమని అడుగుతున్నా, నీతిని పెట్టమంటున్నా, పరిశుద్ధతను పెట్టమంటున్నా, నెగిటివ్ థింకింగ్ని, నెగిటివ్ థాట్స్ని తీసివేయని, ఇవే అడుగుతున్నా దేవునికి, ఏం అడగట్లేదు చాలా చాలా సంవత్సరాలుగా. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు నాకు వాటినే ప్రేరేపించాడు, వాటితోటే ప్రార్థిస్తున్నాడు, కాబట్టి నేను వాటినే ప్రార్థిస్తాను. సో నేను ఏం ప్రార్థించాలనేది హోలీ స్పిరిట్ గాడ్ డిసైడ్ చేస్తాడు, నేను డిసైడ్ చేయను. సో అందుకు బట్ నాకు కూడా అవన్నీ డెలివరెన్స్ అయినా కొద్దీ నాకు కూడా కొంచెం ప్రశాంతత, మనశ్శాంతిగా, ఓహో ఇది జీవితం అన్నట్టు నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మన హృదయము ఆ హేట్రెడ్ నుంచి, ఆ లస్ట్ నుంచి, ఆ యొక్క ఏంటిది నెగిటివ్ థాట్స్ నుంచి డెలివరెన్స్ అయిందనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటావు. ఒక 100 కోట్ల ఆస్తి ఇచ్చినా కూడా నీకు అంత సుఖంగా ఉండదు, అంత సుఖంగా ఉంటుంది. అందుకే మన హార్ట్కి ఆ డెలివరెన్స్ కావాలి. అప్పుడు నువ్వు దేవుడికి ఏది ప్రార్థించు, ఆ శుద్ధ మనసుతో దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. ఆ శుద్ధ మనస్సే నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తా, కానీ ఆ 100 కోట్ల క్యాష్ బ్యాగ్ నిన్ను తీసుకెళ్ళదు, ఆడి కార్ నిన్ను తీసుకెళ్ళదు, ఆ బిల్డింగ్స్, బంగ్లాలు ఏది కూడా నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళదు. నీ హృదయమే పరలోకాన్ని తీరుస్తుంది, నీ హృదయమే దేవుడిని చూస్తుంది, నీ హృదయమే అంతరంగంలోని బట్టి దేవుడు సమాధానపరుస్తాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పటి వరకు మన ఆశీర్వాదాలను బ్లాక్ చేసింది మన ఇంటి వాళ్ళు కాదు, మన ఇంటి ముందటి వాళ్ళు కాదు, మన ఇంటి వెనకాల వాళ్ళు కాదు. సో మన హృదయమే మన ఆశీర్వాదాలను బ్లాక్ చేసుకుంటూ వచ్చింది. సో వీ షుడ్ డెలివర్ అవర్ హార్ట్. మనం హీలింగ్ ఎలాగైతే మన శరీరానికి అనుకుంటామో అనారోగ్య సమస్యలకు, అలాగే మన హార్ట్కి కూడా హీలింగ్ కావాలి. సో డెలివరెన్స్, విడుదల పొందుకుంటామో మన హార్ట్ కూడా అలా విడుదల పొందుకోవాలి ఈ బాండేజెస్ నుంచి. చూద్దాము ఇంకేమంటున్నాడు. కీర్తన గ్రంథము 119:2 ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. పూర్ణ హృదయంతో హోల్ హార్టెడ్గా దేవుణ్ణి వెతకాలి, హోల్ హార్టెడ్గా దేవుణ్ణి ప్రేమించాలి, హోల్ హార్టెడ్గా ఆయన సేవ చేసినా కూడా హోల్ హార్టెడ్గా చేయాలి, ఆయనను వెంబడించిన హోల్ హార్టెడ్గా చేయాలి, ఆరాధించిన, స్తుతించిన, వాక్యం చదివిన, వాక్యం విన్న హోల్ హార్టెడ్గా చేయాలి. సో ఇది దేవుడు గమనిస్తాడు, ఆయనకు తెలిసిపోతుంది మన హృదయము. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. చూసారా, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించే వాళ్ళు, పూర్ణ హృదయంతో భయభక్తులు కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా నడుచుకొనొచ్చు, ఏ పాపం కూడా చేయరట వాళ్ళు. సో పాపం చేయడానికి ఎంకరేజ్ చేయరు. సో అందుకే మన హృదయాన్ని మన దేవుడికి బంధం పెంచుకోవాలి, హృదయంలో ఆయన ప్రేమతో నింపుకోవాలి, ఆయనకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. నీకు 100 కోట్లు ఆస్తున్నా కూడా ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వు. నీకు మంచి ఉద్యోగం ఉంది, జాబ్ ఉంది, ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వు నీ హృదయంలో, చాలు. ఆయన అన్నీ చూసుకుంటాడు, మిగిలిన అన్నీ సమకూరుస్తాడు. కీర్తన గ్రంథము 119:7 నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను. సో నీతిగల న్యాయం, దేవుడు నిధులన్నీ న్యాయమైనదే, నీతిగలమైనది, అల్లో ఎలాంటి అవినీతి లేదు, అపరిశుద్ధత లేదు. ఈ వాక్యమే నీతి వాక్యము, ఈ వాక్యమే పరిశుద్ధమైన వాక్యము. నేర్చుకొనున్నప్పుడు, ఈ వాక్యాలను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను. అంబుల్ హార్ట్తో, కైండ్ హార్ట్తో నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి వాక్యాలు ఇచ్చాడు దేవుడు మన అందరికీ. చాలామందికి బైబిల్ లేదు, ఉన్నా కూడా అర్థం కాదు, కానీ దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి ప్రతిరోజు కూడా. ఇంత మంచి వాక్యాలు మన కోసం రాసి పెట్టాడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే, మనందరి కోసం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇంత గొప్ప వాక్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇది మనకు జీవాహారం, ఇది ఒక ఫుడ్, మనకు మన స్పిరిట్కి బలిష్టమైన ఫుడ్ దేవుడు మనకి ఇస్తున్నాడు. మంచి న్యాచురల్ ఫుడ్ని ఇస్తున్నాడు. మన్నా, పరలోకం నుంచి వచ్చిన మన్నా ఇది మనందరికీ కూడా. సో నువ్వేం చేయాలి? దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. అందుకే ప్రతిరోజు బ్లెస్సింగే, వాక్యం వినడం ప్రతిరోజు బ్లెస్సింగే అండి.
సో మనం అనుకుంటాము, అయ్యో ఈరోజు నా ప్రార్థనకు జవాబు రాలేదేమో. సో కాదండి, ఒక మంచి వాక్యము నీ చెవిలో పడ్డా, నీ మంచి వాక్యము నీ హృదయము అంగీకరించిన, అది కూడా నీకు బ్లెస్సింగే. సో నేను ప్రార్థించుకుంటాను సంఘానికి వెళ్ళేటప్పుడు, అయ్యా నేను సంఘానికి వస్తున్నాను, నేను ఎలా వెళ్తున్నాను అలా రాకుండా మంచి బ్లెస్సింగ్స్తో పంపించు ప్రభు అని. ఒక మంచి వాక్యం వింటావు చూసావా, అది కూడా నీకు నిజమైన ఆశీర్వాదమే. ఎందుకంటే ఆ వాక్యం ద్వారా నీకు ఓదార్పు వస్తుంది, నీ గుండె ధైర్యం పెరుగుతుంది, నీ ఆయుష్ పెరగచ్చు. లేకపోతే ఆ వాక్యం ద్వారా నువ్వు ఏడ తప్పు చేస్తున్నావో, దేవుళ్ళో ఎక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావో, ఆ వాక్యము నిన్ను సరి చేయొచ్చు. సో ఆ వాక్యమే నిన్ను నువ్వు కట్టుకోవచ్చు, నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు. ఆ వాక్యమే ఇంకా 10 మంది బంధకాల్లో నుంచి నువ్వు విడుదల కలిగించవచ్చు. సో అది కూడా బ్లెస్సింగే. దానికి నువ్వు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. ఎలా? హోల్ హార్టెడ్గా, యథార్థ హృదయంతో, కైండ్ హార్టెడ్తో. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. చూసారా, మన హృదయంలో ఎప్పటివరకు ఏముంది? కోపం ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది, ప్రతీకారం ఉంది, దుర్బుద్ధి ఉంది, దురాశ ఉంది, దురాలోచనలు ఉన్నాయి, పాపపు తలంపులు ఉన్నాయి, కీడు తలంపులు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి. కానీ ఇవే మనల్ని పాపంలోకి నెట్టేస్తుంది. కానీ ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉంచుకుంటావో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. ఇప్పుడు మనం ఎవరి ఎదుట పాపం ఏమైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా, దేవుడి ముందే మన అందరం కూడా, మన అందరం లెక్క చెప్పాల్సింది మన తల్లికో తండ్రికో లేకపోతే భార్యకో భర్తకో కాదు. ప్రతి అందరం కూడా, మన పిల్లలు, మనము, మన తరతరాలు కూడా మనం లెక్కప్ప చెప్పాల్సింది దేవుడికే. ఆయన్నే న్యాయ నిర్ణేత. నువ్వు మంచోడివా కాదా, నువ్వు నీతిమంతుడువా అవినీతిమంతుడా, నువ్వు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా, డిసైడ్ చేసేది, జడ్జిమెంట్ చేసేది ఆయన్నే. సో ఆయన ముందు పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. సో నువ్వు వ్యభిచారం చేయట్లేదు, కానీ నీ హృదయంలో వ్యభిచార తలంపులు వస్తున్నాయి, అయినా నువ్వు ఆయన ముందు పాపం చేసినట్టే గుర్తుపెట్టుకోండి. నువ్వు దొంగతనం చేయట్లేదు, నీ మనసులో దొంగతనం చేయాలన్న ఆలోచన వస్తుంది, తలంపు వస్తుంది, అయినా దేవుడి ముందు అది చేసినట్టే. నువ్వు మర్డర్ చేయాల్సిన అవసరం లేదు, ఒకరు చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు, అయినా నువ్వు అప్పుడే నరహత్య చేసినట్టు దేవుడి ముందు. అర్థమవుతుందా? అందుకే నువ్వు పాపము హృదయంతో చేసినా కూడా అది తప్పే. అందుకే ఒక వర్డ్ తీసుకోవాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. నేను చాలా సందర్భాలు చెప్పాను. యెహోవా కాపరి అంటే ఆయన మనం అనుకుంటాం బయటికి పోయి వస్తున్నాము, మన శరీరానికి యాక్సిడెంట్ కాకుండా కాపాడుతాడు. లేదండి, మన ఆలోచనలకు కూడా ఆయన కాపరి, మన తలంపులకు కూడా ఆయన కాపరి, మన మనస్సుకి, మనస్తత్వానికి ఆయన కాపరి, మన ఉద్దేశాలకు, మన ప్రణాళికలకు, అన్నిటికీ, మన ఆత్మకు, మనం పడుకున్నాక చెడు కళలు రాకుండా మన కళలకు కూడా ఆయన కాపరి. చూసారా, ఆయన కాపరి అనే వర్డ్ చాలామంది ఒక దగ్గరనే వాడతారు. సో నీకు చెడు ఆలోచన రాకుండా కూడా ఆయన బ్లాక్ చేస్తుంటా అంటాడు. సో నీ అంత కృషిని కూడా చేయాలి, చెడు తలంపులు రాకుండా. ఆ అపవాది ఆలోచనల ద్వారా మనకు కనెక్ట్ అవుతుంటా అంటాడు. మీకు తెలుసో తెలియదు ఎంతమందికి ఆలోచనల ద్వారా కనెక్ట్ అవుతాడు. మన ఆలోచనలు మనకు నీతిగా ఉన్నాయి, కరెక్ట్గా ఆలోచిస్తున్నామా? సో ఇంటి పక్కట వాళ్ళ ద్వారా, ఇంటి ముందటి వాళ్ళ ద్వారానో, లేకపోతే ఫోన్ ద్వారానో మనకు ఆ ఆలోచనలన్నీ నెగిటివ్గా చేస్తుంటారు. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అందుకే హార్ట్ మీద తీసుకోవద్దు. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా హార్ట్ మీద తీసుకోవద్దు. నీ హార్ట్ మీద తీసుకోవాల్సింది దేవుడి యొక్క వాక్యమే. సో అంత ప్యూరిఫికేషన్ దేవుడు కోరుకుంటున్నాడు మన అందరి దగ్గర నుంచి. అంత ప్యూరిటీగా ఉండాలి, అంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విల్ కంటిన్యూ టుమారో. Lord Jesus, I thank you so much for your mercy. I thank you so much for your glory. It's a really wonderful ceremony, my Lord. మా దగ్గర నుంచి మీరు ఎంత ప్యూరిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మేము అవుట్ ఆఫ్ బెస్ట్ మేము ఇవ్వగలిగే శక్తిని మాకు ఇవ్వండి, మై లార్డ్. మై లార్డ్, ఎస్ మై లార్డ్. ఇంత ప్యూరిటీగా ఉండడం అసాధ్యము కాదు నాయన, సమస్తము సాధ్యము. ప్రార్థించుకొని మీ ముందు మేము నిందారహితుడిగా, మచ్చలేని మనుషుల, మచ్చలేని హృదయంలాగా మేము నడవాలని కోరుకుంటున్నాము. అంత పరిశుద్ధ హృదయాన్ని మాకు దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.